వీడియోలో అసలు డేటా సైన్స్ అంటే ఏంటి అండ్ బిజినెసెస్ అన్నీ కూడా డేటా సైన్స్ని అడాప్ట్ చేసుకునేంత ఇంపాక్ట్ని ఎలా క్రియేట్ చేసింది ఈ డేటా సైన్స్ అని చెప్పి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ హెల్ప్తో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ విషయం మీకు క్లియర్గా అర్థం కావాలి అంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. డేటా సైన్స్ అనేది ఏ బిజినెస్కి అయినా కానీ ఒక సూపర్ పవర్ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ లాంటిది అనమాట. డేటా సైన్స్ ఏం చేస్తుందంటే ఇప్పటి వరకు ఉన్న టూల్స్తో, టెక్నాలజీతో, మెథడాలజీస్తో బిజినెస్ని ఇంప్రూవ్ చేయడానికి చేసిన ప్రాసెస్లో చాలా విషయాలు మిస్ అవుతూ ఉంటారు. అలా మిస్ అయిన పాయింట్స్ని, ఏరియాస్ని ఐడెంటిఫై చేసి వాటిని ఇంప్రూవ్ చేయడానికి డేటా సైన్స్ అనేది ఉపయోగపడుతుంది. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక కంపెనీ ఉంది, అందుట్లో ఆన్లైన్లో క్లోత్స్ అమ్ముతారు. ఆ క్లోత్స్ అమ్ముతున్నప్పుడు అసలు ఎవరు కొంటున్నారు, ఎప్పుడెప్పుడు క్లాస్ కొంటున్నారు, ఏం క్లాస్ కొంటున్నారు, అసలు ఎందుకు కొంటున్నారు అనే ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని అనాలిసిస్ చేస్తుంది. అలా అనాలిసిస్ చేసిన తర్వాత ఏ మోడల్ క్లాస్ ఎక్కువ కొంటున్నారు, ఏ బ్రాండ్ కొంటున్నారు, ఏవి మన కస్టమర్స్కి ఎక్కువ అందుబాటులో ఉంచాలి, ఎటువంటి క్లాస్ తక్కువ కొంటున్నారు, ఆ తక్కువ ఎందుకు కొంటున్నారు, ఆ వాటిని ఎవరు కొంటున్నారు, ఆ కొనే తక్కువ క్వాంటిటీ కూడా ఎవరు కొంటున్నారు, వాటిలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది తెలుసుకుని కస్టమర్స్ దగ్గర మన కంపెనీ క్రెడిబిలిటీని, లేకపోతే మన బిజినెస్ క్రెడిబిలిటీని పెంచుకోవడానికి, ఇంకా వాళ్ళకి ఏమి కొనాలనుకుంటున్నారో అవి నిరంతరం కూడా అందుబాటులో ఉంచడానికి ప్లాన్ చేసుకోవడానికి డేటా సైన్స్ అనేది మనకి యూజ్ అవుతుంది. సో అసలు ఎలా అంటే టెంపరేచర్స్ తగ్గుతున్నప్పుడు, అంటే ఎండాకాలం నుంచి శీతాకాలం తగ్గుతున్నప్పుడు కస్టమర్స్ అందరూ కూడా వింటర్ కోట్స్, అట్లా స్పెసిఫిక్గా వింటర్కి సూట్ అయ్యే బట్టలు కొనడం పెరుగుతూ ఉంటుంది. సో దీన్ని బట్టి ఏమర్థం చేసుకుంటాడు, టెంపరేచర్ తగ్గుతున్నప్పుడు కస్టమర్స్కి వింటర్ కోట్స్ని ప్రమోట్ చేయాలి, వింటర్ కోట్స్ మీద ఎక్కువ డిస్కౌంట్ ఇవ్వచ్చు, తద్వారా ఏం చేసుకోవచ్చు, సేల్స్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ప్రాఫిట్స్ని ఇంక్రీజ్ చేయొచ్చు. ఓకే, ఈ ఎగ్జాంపుల్ని బేస్ చేసుకుని మీరు ఓన్లీ సేల్స్ పెంచుకోవడానికే డేటా సైన్స్ యూజ్ అవుతుంది అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే డేటా సైన్స్ అనేది బిజినెస్లో మనీని కూడా సేవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అది ఎలా అంటే ఒక పెద్ద గ్రాసరీ స్టోర్ ఉందనుకుందాం. ఆ పెద్ద గ్రాసరీ స్టోర్కి ఒక పెద్ద గూడౌన్ ఉంటుంది. గూడౌన్ అనే దానికి రెంట్ కట్టాలి. అట్లాగే వాడు కూడా వాడి దగ్గరకు వచ్చే కస్టమర్ల కోసం ఏం చేయాలి, స్టాక్ మొత్తాన్ని కూడా ఇన్ టైంలో పెట్టుకోవాలి. అలాగా ఇప్పుడు ఏంటిది, స్టాక్ అయిపోయినప్పుడు మళ్ళీ ఆ స్టాక్ను తెప్పించుకోవాలి. ఇప్పుడు ఏమవుతుంది, ఆడు తెప్పించుకున్న స్టాక్లో కొంత స్టాక్ అవ్వకపోతే ఆ స్టాక్ గోడౌన్లో ఉండిపోతుంది. దాంతోపాటు ఆ స్టాక్ మీద వాడు పెట్టిన మనీ అనేది కూడా బ్లాక్ అయిపోయి ఉంటుంది. ఆ స్టాక్ నిదానంగా అవుతూ ఉంటే కస్టమర్స్కి ఏమవుతుంది, ఎప్పుడూ తెప్పించింది కదా ఫ్రెష్ సరుకుల్ని, ఫ్రెష్ గ్రాసరీస్ని వాడు అందించలేకపోతారు అనమాట. అలా అందించలేనప్పుడు ఏమవుతుంది, కస్టమర్స్ తగ్గిపోతారు, బిజినెస్ తగ్గిపోతుంది. ఇలా అవ్వకుండా ఉండడం కోసం డేటా సైన్స్ అనేది ఏం చేస్తుంది అంటే, ఏం చెయ్యగలదు అంటే వాడి సేల్స్ మొత్తాన్ని అనాలిసిస్ చేసి ఏ ప్రొడక్ట్స్ ఏ టైంలో ఎంతెంత క్వాంటిటీ అవుతున్నాయి, మనము కస్టమర్స్కి నిరంతరాయంగా వాళ్ళకి కావాల్సిన ప్రొడక్ట్స్ని సప్లై చేయాలి అంటే ఎంత స్టాక్ని, ఏ కేటగిరీ ఆఫ్ స్టాక్ని మనం గోడౌన్లో పెట్టుకోవాలి, దేని మీద మనం ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు, ఏవైతే సేల్స్ తక్కువ అవుతున్నాయో వాటి మీద మనం మనీ పెట్టకుండా అవి ఎంతవరకు క్వాంటిటీ అవుతాయో అంత క్వాంటిటీని మాత్రమే మనం పెట్టుకొని ఫ్రెష్ స్టాక్ని ఇవ్వాలి. ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే డేటా సైన్స్ అనేది అన్ని బిజినెస్లకి, గుర్తుపెట్టుకోండి నేను చెప్తున్నాను, అన్ని బిజినెస్లకి డిఫరెంట్ సిచ్యువేషన్స్లో డిఫరెంట్ పార్ట్స్లో ఇంపాక్ట్ చేస్తుంది. ఒక బిజినెస్కి సేల్స్ ఇంప్రూవ్ చేయడానికి అయితే, ఒక బిజినెస్కి వేస్ట్ తగ్గించడానికి, ఇంకొక బిజినెస్కి ప్రమోట్ చేసుకోవడానికి, ఇంకొక బిజినెస్లో కొత్త ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ చేయడానికి, ఇలాగా అన్ని రకాల బిజినెస్లోనూ టాప్ క్లాస్ డెసిషన్స్ తీసుకోవడానికి ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ని, ఇన్సైట్స్ని ఇస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీ ఒక కొత్త ప్రోడక్ట్ని మార్కెట్లోకి ఏదైనా రిలీజ్ చేయాలి అంటే అసలు ఏ ప్రోడక్ట్ని రిలీజ్ చేయాలి, ఎప్పుడు రిలీజ్ చేయాలి, ఎలా రిలీజ్ చేయాలి, దాని ప్రైస్ ఎంత పెట్టాలి, కాంపిటేటివ్నెస్ ఎట్లా ఉంది అనే ఇన్ఫర్మేషన్ కూడా మనం డేటా సైన్స్తో తెలుసుకోవచ్చు. దీంతోపాటు మనం కస్టమర్ సర్వీస్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్యూచర్ ట్రెండ్స్ని కూడా ఐడెంటిఫై చేసి మార్కెట్లో మన కాంపిటేటర్స్ కంటే ముందుగానే ఆ మార్కెట్ మొత్తాన్ని కూడా క్యాప్చర్ చేయొచ్చు. సో నెక్స్ట్ టైం మీరు
నెక్స్ట్ టైం మీరు షాపింగ్ చేస్తున్నా, ఒక స్టోర్కి వెళ్ళినా, మీకు నచ్చిన అవసరమైన ప్రొడక్ట్స్ మీ యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాలో కానీ, గూగుల్లో కానీ రికమెండేషన్స్లో వచ్చినా, మీరు యూట్యూబ్ చూస్తున్నప్పుడు మీకు నచ్చే వీడియోలే మీ రికమెండేషన్లో వస్తున్నా, ఒక ఓటీటీ ప్లాట్ఫామ్లో మీరు చూసిన మూవీస్ కానీ, మీరు చూసిన వెబ్ సిరీస్లు కానీ, లేకపోతే ఆ కంటిన్యూస్గా మీకు నచ్చినవే వస్తుంటే గుర్తుపెట్టుకోండి, ఆ పర్టికులర్ దాన్ని నడిపిస్తుంది వెనకాల నుంచి డేటా సైన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి. ఇది ఎవరికైతే ఉపయోగపడుతుంది అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.